శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. షెల్లింగంపల్లి జోనల్ వ్యాప్తంగా సోమవారం ప్రజావాణి కార్యక్రమం. వైఎస్ఆర్సీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశం. తీన్మార్ మల్లన్నపై దాడికి నిరసనగా కల్వకుంట్ల కవిత దిష్టిబొమ్మ దహనం. న్యాయ వ్యవస్థ పట్ల ప్రజా విశ్వాసం సంరక్షణకు కృషి చేయాలన్నారు రాష్ట్ర హైకోర్టు జడ్జి మరియు పెద్దపల్లి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ కె లక్ష్మణ్. వైభవంగా పెద్దమ్మ తల్లి బోనాల జాతర. షెల్లింగంపల్లికి చెందిన 12 మంది నిరుపేదలు కల్తీకల్లు తాగి తీవ్ర అస్వస్థతకు గురై రామ్దేవ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక విషయం తెలుసుకున్న కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెంటనే రామ్దేవ్ ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించి తక్షణ వైద్య సహాయం అందించాల్సిందిగా వైద్యులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షెల్లింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ లీడర్ ఈ కళ్లు దుకాణం నడుపుతున్నారని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఊరుకునేదే లేదని, ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టేదే లేదని ఘాటుగా హెచ్చరించారు. తొమ్మిది 12 మంది హాస్పిటల్ పడితే పట్టించుకున్న నాదులు లేడు. పోలీస్ అధికారులు అట్లా తయారైపోయారు. ప్రభుత్వం ఎప్పటికీ అధికారం ఉండదు అనుకుంటారు పోలీస్ అధికారులు. నేను ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే, నా కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి సీఎల్ దగ్గర రారా చెప్పు. పక్కకున్న కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే పోతే సీఎల్ ఉరుకుతారా? ఉన్న కూర్చుంటారా? డీసీపీ, ఏసీపీ ఎంత కూర్చుంటారా? చూస్తాం మేము కూడా. అధికారులు చెప్తా ఉన్నారు, మరి కళ్ళు వల్ల జరిగిందా లేకపోతే వాటర్ వల్ల జరిగిందా అనేటటువంటిది నిర్ధారించలేకపోతున్నారు. కానీ సింటమ్ చూస్తే చాలామంది మేము కళ్ళు తాగామని చెప్తా ఉన్నారు. నేను ఆఫీసులో కూడా చాలాసార్లు చెప్పాను. నేను ఐదన్ నగర్లో జరుగుతున్నటువంటిది చాలాసార్లు సర్దార్ పటేల్ నగర్లో 6 years నుంచి చెప్తా ఉన్నాను. నేను సర్దార్ పటేల్ నగర్లో అక్రమంగా కంపౌండ్ నడుస్తూ ఉంది. చాలామంది ధర్నాలు చేశారు, తీయమని చెప్పి గతంలో చెప్పాను, మళ్ళీ ప్రభుత్వం వచ్చామని చెప్పాను. ఐదన్ నగర్ సంబంధించిన ఒక కంపౌండ్ సంబంధించినటువంటి ఒక వ్యక్తుల వలన జరుగుతూ ఉంది. ఇది ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా పట్టించుకోవాలి అధికారులు. అధికారుల నిరీక్షణ వల్లే ఈరోజు నిరుపేదలు ఈరోజు హాస్పిటల్ పాలైచ్చారంటే అధికారులు సీరియస్ తీసుకోవాలి. ఇవాళ ఉన్నటువంటి కళ్ళు అనేటటువంటిది ఎవరో ఒకరు చేసిన తప్పు వలన ఇలా గౌండ్ల కులస్తులందరూ కూడా ఇది ఒక మచ్చలా జరుగుతూ ఉంది. ఎవరైతే ఇటువంటి వాళ్ళని చేసిన వాళ్ళు ఎవరో ఒకరు చేసిన వాళ్ళ వలన వాళ్ళందరికీ కులానికి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఎవరైతే దీనికి బాధ్యత వహించి కంపౌండ్ నడిపించి సక్రమంగా నడపకుండా ప్రజలకు అనుకూలమైనటువంటి వాతావరణం ఇవ్వకుండా ఏ రకంగా చేసిండో వాళ్ళని యాక్షన్ తీసుకోమని అధికారులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ ఉన్నటువంటి 12 మందిలో ప్రభుత్వం ఆదుకోవాలి. వాళ్ళని ఖచ్చితంగా అవసరమైతే ఈ హాస్పిటల్ పోతే గవర్నమెంట్ ఇంకా వేరే హాస్పిటల్ సర్వీసైనా సరే కాపాడాల్సిన అవసరం. ఎందుకంటే రామ్దేవ్ హాస్పిటల్ అనేటువంటిది మంచి హాస్పిటల్. నాకు ఉన్నటువంటి అవగాహన ప్రకారం వాళ్ళు ట్రీట్మెంట్ బాగా చేస్తారు. అయినప్పటికీ కూడా ఎవరికన్నా ప్రమాదం జరగకుండా చూసే బాధ ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఇంత భయంకరంగా 12 మంది ఇప్పటికే 12 మంది వచ్చి మళ్ళీ ఇప్పుడు ఇంకొకరు వచ్చారని చెప్తా ఉన్నారు. 13 మంది అవుతా ఉన్నారు. ఒక అతనైతే డేంజర్ పొజిషన్లోకి వెళ్ళిపోయాడు. కిడ్నీలో ఎఫెక్ట్ ఉంటాయని చెప్తారు అధికారులు, డాక్టర్స్. ఇది జరగకుండా చూడాలంటే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అన్నిట్లలో కూడా బ్లాక్ అడ్డాలల్లో ఏం జరిగిందో చూసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. ఇది చూసుకోకపోవడం వల్లే, అధికార నిరక్షల వల్లే ఎవరైతే ఇలా ఎక్సైజ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకి ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా, ఒక ఎమ్మెల్యే కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోరు, ఒక కార్పొరేటర్ని పట్టించుకోరు, అదే ప్రజలు చెప్పినా పట్టించుకోరు. వాళ్ళు మేము చెప్తే వాళ్ళ దగ్గర పోయి డబ్బులు తెచ్చుకోవడం తప్ప ఇక్కడ ఉన్న ప్రజలను కాపాడుకునే ప్రయత్నం చేయరు. కాబట్టి దీని మీద సీరియస్ తీసుకొని ఈ 12 మందిని కాపాడవలసినటువంటి బాధ్యత తీసుకోమని చెప్పి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ ఉన్నటువంటి వారు నిరుపేదలందరూ ఆలూరు
నియోజకవర్గం దేవనకొండ మండల కేంద్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశ కార్యక్రమానికి హాజరయ్యారు ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బూసిన విరూపాక్షి. ఇక ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్తలు అందరూ కలిసి ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి చంద్రబాబు నాయుడు మీకు ఎంత అప్పున్నారో చూడవచ్చన్నారు. చంద్రబాబు నాయుడు ప్రజలకు దొంగ హామీలు ఇచ్చి నెరవేర్చలేదన్నారు. మన జగనన్న ప్రతి ఒక్క నాయకునికి కార్యకర్తని రాబోయే రోజుల్లో గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారన్నారు. అలాగే ఎందుకంటే అధికారం
ఈరోజు ఎంతో అంటే కానిస్టేబుల్ చాలా మంది ఆలోచిస్తారు. అదేవిధంగా ఈ క్యాంప్ అంతా మొత్తం ఈ క్యాంప్ మా పవన్ కళ్యాణ్ వస్తే మా జగన్ నాయకులు నీ కార్యకర్తలకి అప్పుడు ఎప్పుడు అయినా కానీ మీకు అలా మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట తప్పకుండా అంటే మన జగన్మోహన్ రెడ్డి మన చెప్పిన మాట అలాంటి వ్యక్తులు ఈరోజు ఏదైనా షర్లింగంపల్లి జోనల్ వ్యాప్తంగా సోమవారం ప్రజావాణి కార్యక్రమం కొనసాగింది. జోనల్ కార్యాలయంతో పాటు షర్లింగంపల్లి, చందానగర్, యూసెఫ్గూడ, పటాన్చెరు సర్కిల్లో అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కాగా మొత్తం 19 వినతులు అధికారులకు అందాయి. ఇందులో జోనల్ కార్యాలయంలో 4, షర్లింగంపల్లి సర్కిల్ కార్యాలయంలో 7, యూసెఫ్గూడ సర్కిల్ కార్యాలయంలో 3, చందానగర్ సర్కిల్ కార్యాలయంలో 5 చొప్పున వినతులొచ్చాయి. ఇందులో పట్టణ ప్రణాళిక, పన్ను విభాగం, ఇంజనీరింగ్కు సంబంధించిన సమస్యను ప్రజలు వినతిపత్ర రూపంలో అందించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ హేమంత్ భోర్కాడే మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన వినతులపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అత్యంత ప్రాధాన్యత భావించి క్షేత్రస్థాయి పరిశీలనలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి తీసుకున్న చర్యలను తిరిగి ప్రజలకు నివేదించాలని జోనల్ కమిషనర్ సూచించారు. జోనల్ కమిషనర్ హేమంత్ భోర్కాడే ఆయా విభాగాల అధికారులతో కలిసి ప్రజావాణిలో వినతులను స్వీకరించారు. బీసీ నాయకుడు బీసీ రాజ్యాధికారం సాధించడం కోసం ఆయా వర్గాల ప్రజలను నిత్యం చైతన్యపరుస్తున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కల్వకుంట్ల కవితకు చెందిన జాగృతి గుండాలు నిన్న జరిపిన హత్యాయజ్ఞానికి నిరసనగా షర్లింగంపల్లి బీసీ సంఘం తీన్మార్ మల్లన్న టీం షర్లింగంపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో మియాపూర్ చౌరస్తాలో ధర్నా కార్యక్రమం నిర్వహించి కల్వకుంట్ల కవిత దిష్టిబొమ్మను దహనం చేశారు. షర్లింగంపల్లి బీసీ సంఘం నాయకులు ఈ సందర్భంగా బీసీ సంఘం ముఖ్య నాయకులు మాట్లాడుతూ బీసీల తరపున గలమెత్తిన వారిపై దశాబ్దాల కాలం నుండి జరుగుతున్న అన్యాయాలను, అణిచివేతను, దోపిడీ విధానాన్ని నిరంతరం ప్రజలకు వివరిస్తూ వారిలో చైతన్యం నింపుతున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై దాడి చేయటం అంటే బీసీలపై దాడి చేయటమే అని బీసీ నాయకులు అన్నారు. నిజంగా కల్వకుంట్ల కవితకు బీసీలపై ప్రేమ ఉంటే 10 ఏళ్లు అధికారంలో వాళ్ల నాన్న కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బీసీలపై జరుగుతున్న అన్యాయం గురించి ఏనాడు బీసీల రిజర్వేషన్లను 33% నుండి 22% కేసీఆర్ తీసుకొచ్చినప్పుడు ఎందుకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ఢిల్లీ వేదికగా సారా దందా చేసి అడ్డంగా దొరికి జైలుకు పోయొచ్చినా నీకు మా బీసీలతో ఏంటి సంబంధమని సొంత తండ్రి, సొంత అన్నతో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరూ కవితను పట్టించుకోవటం లేదని, ఉనికి కోసం జాగృతి అనే సంస్థలో గూండాలను చేర్చుకొని బీసీలపై దాడులు చేస్తుందని వారు ఆగ్రహించారు. ఇలాంటి దాడులు ఎన్ని చేసినా తీన్మార్ మల్లన్న గాని మా రాజ్యాధికారం మేము సాధించుకునే వరకు విశ్రమించమని ఈ బీసీ సంఘం నాయకులు కల్వకుంట్ల కవితను హెచ్చరిస్తూ మల్లన్నపై దాడికి నిరసనగా ఆమె దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ గౌరవ సలహాదారు ఆర్కే సాయన్న, షర్లింగంపల్లి బీసీ సంఘం అధ్యక్షులు అడ్వకేట్ బండారి రమేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి పటేల్ కృష్ణ, ఉపాధ్యక్షులు నర్సింగ్ ముద్రాజ్, సీనియర్ నాయకులు ముద్దంగుల తిరుపతి, పళ్లపు యాదయ్య, రామకృష్ణ గౌడ్, బీసీ సంఘం అధ్యక్షులు విజయలక్ష్మి, సంగమ్మ, వాసుకి, శ్రీలత, అనిత, మంగుబాయ్, రమణరాజు, మల్లేష్, సాజీదా బేగం, తబాసుమ బేగం తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ సంఘం అధ్యక్షులు
రమేష్ అడ్వకేట్ గారి ఆధ్వర్యంలో కవిత యొక్క లిస్టు ముఖ్యంగా మా బీసీలపై కార్యకర్తలైనా నాయకులైనా ఎవరిపైన ఈ కవితలాగా దాడి చేస్తే మేము ఊరుకునేది లేదు. ముఖ్యంగా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. నేను నిప్పురవ అగ్గిరవ అని కవిత అంటుంటే బీసీలందరూ నిజంగానే మళ్ళా ఇచ్చినట్టు స్టేట్మెంట్ మేము ఉండేటువంటి అగ్గిరవ చల్లారిపోతుందని మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు రమేష్ గారు ఏర్పాటు చేసిన తగలబెట్టడం కవిత గారిని ప్రాణంతో కూడా ఈ చూడాల్సిన అవసరం వస్తుందనేది మేము అనుకుంటున్నాం. ముఖ్యంగా తీన్మార్ మల్లన్న ఆఫీస్పై దాడి చేయడంలో మేము శేరిలింగంపల్లి నుండి బీసీ సంక్షేమ సంఘం బీసీ సంఘాలన్నీ కూడా మేము ఖండిస్తున్నాం. ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. మొట్టమొదట తీన్మార్ మల్లన్న మీద దాడి చేసింది కేసీఆర్. మొత్తం పగలబట్టి ఆయన యొక్క యూట్యూబ్ ఛానల్ని శ్మశానం లాగా మార్పించిన ఇది కేసీఆర్ను మేము డైరీ ఫామ్లోకే పంపించడము, అదే రకంగా వాళ్ళు ఫామ్ హౌస్కే పరిమితమయ్యే ఈ ప్రజలు ఆయనను పంపించడం జరిగింది. రెండవ దాడి కోదండరాం జేఏసీ చైర్మన్ పైన జరిగింది. రేవంత్ రెడ్డి ఇప్పటి ముఖ్యమంత్రిని కూడా దాడి చేసి ఆయనను ఘోరంగా అవమానపరిచి కూతురు పెళ్లి ఉన్నా కూడా వదలకుండా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కవిత గారు మీరు ఖబర్దార్, మిమ్మల్ని అరెస్ట్ చేయకపోతే మేము కూడా దాడి చేయాల్సిన అవసరం ఉంటుంది. బీసీలు ఊరుకునే ప్రసక్తి లేదు. ముఖ్యంగా మల్లన్నను మీరు ప్రాణాలను తీయాలని హత్య చేయాలని మీ గుండాలను పంపించడం జరిగింది. ఈ అద్దాలు మొదలుపెట్టడం ఏంటి, మీరు మా ఆఫీస్ పైకి రావడం ఏంటి, ఇందిరా పార్క్ ఉంది, ధర్నా ఉంది, ఎక్కడైనా మీ పితామహుడైన మీ నాయన గారే ఈ తిట్ల భోజనాలు చేస్తూ అందరికి తిట్టడం జరిగింది. అదే రకంగా మీరు కేటీఆర్ ప్రతి ఒక్కరూ ఈ తిట్లకు మీ కుటుంబమే ముఖ్యం. మిమ్మల్ని చూసిన తర్వాత మేము నేర్చుకున్నాం. ఇందులో మల్లన్నకు ఎలాంటి తప్పు లేదు. ఈరోజు మేము కవిత చేసిన ఈ యొక్క దాడిని ఖండిస్తూ దిష్టి బొమ్మ కూడా తగలబెట్టడం జరిగింది. ఇంతకుముందు ఈ చిన్నపాటి ఉద్యమంతో ఆగదు. మేము బీసీలకు మీకు ఏం అవసరం, త్వరలో మీరు మమ్మల్ని గడిలోకి పిలిపించి పట్టిన రోజులు కూడా ఉన్నాయి. త్వరలో రాజ్యం ఎన్నికైంది, రాజులు పోయినారు. ఆ రాజుల కంపు వాసనలు పెట్టుకొని మీరందరూ మమ్మల్ని మా పైన దాడి చేస్తే మమ్మల్ని ఇబ్బంది చేస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని తెలియజేసుకుంటూ ఈ దాడిని ఖండిస్తూ ఇక ముందు ఖబర్దార్ కవిత, ఖబర్దార్ కేసీఆర్, ఖబర్దార్ కేసీఆర్ అని మేము తెలియజేసుకుంటూ ఆఫీస్పై కవిత గుండాలు దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి దాడులకు బీసీ సంఘాలు కానీ తీర్మార్ మల్లన్న గారి ఎట్టి పరిస్థితుల్లో భయపడ్డాడు. కవితకి దానికి జవాబు చెప్పే తీరుతామని కూడా తెలియజేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కవితను అరెస్ట్ చేసి బీసీల ఉనికిని కాపాడాలని తెలియజేస్తున్నాము. జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. ఈరోజు నాయకత్వం తీన్మార్ మల్లన్న నాయకత్వం, తీన్మార్ మల్లన్న నాయకత్వం, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. ఈరోజు మరి యూనూసు అధినేత మన తీన్మార్ మల్లన్న గారికి ఆఫీస్ పైన దాడి చేయడం అది చాలా బాధాకర విషయం. మాకు మా అన్ని సంఘాలు కూడా మేము మద్దతు చేయడం జరుగుతుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ అన్ని సంఘాలు కలిసి మరి తీన్మార్ మల్లన్న బీసీ సంఘానికి మద్దతు చేయడం జరుగుతుంది. మరి ఆమె కల్వకుంట్ల కవిత గారు మరి ఈరోజు ఆమె ధ్వంసం చేయడం ఏంది, ఆమె గతంలో మరి వాళ్ళ ఆయనకు ఎన్నో పేరు పెట్టినా కూడా మరి అప్పుడు రాలేదు, మరి అప్పుడు చేయలేదు. మరి ఈరోజు పెట్టింది. మేము
దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ తీసుకెళ్ళిన బీసీ సంఘాలని అందరి వస్తాయని ఈ సభముగా మాట్లాడుతూ జై బీసీ నిర్మల్ నాయకత్వం నాయకత్వం నిర్మల్ నాయకత్వం నిర్మల్ నాయకత్వం జై బీసీ పంచాయత్. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో నూతన జూనియర్ సివిల్ చర్చి కోర్టును రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ ప్రారంభించారు. అనంతరం స్వయంభుగా వెలిసిన శ్రీ ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో న్యాయమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి కె లక్ష్మణ్ మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకాన్ని సంరక్షించే దిశగా మనమంతా కృషి చేయాలన్నారు. జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పడటం చారిత్రాత్మక అంశమని, దీనివల్ల ప్రజలు సమీపంలో న్యాయమందే అవకాశం ఉందని, మెరుగవుతాయని కూడా అన్నారు. ఇక న్యాయ వ్యవస్థలో రూల్ ఆఫ్ లా అందరికీ సమానంగా అమలు కావాలని, సమాజంలోని ప్రతి పౌరునికి, వెనుకబడిన వర్గాల ప్రజలకు సమాంతరంగా న్యాయ సేవలు తప్పనిసరిగా అందాలని తెలిపారు. న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా మనమంతా సమిష్టిగా పనిచేయాలని, కోర్టులో న్యాయవాదులు, జడ్జిల ప్రవర్తన మార్గదర్శకాల మేరకు మర్యాదపూర్వకంగా ఉండాలని ఆయన సూచించారు. మనం ఎక్కడైతే 500 అండ్ అబోవ్ 500 కేసెస్ ఉంటే మనం ఒక కొత్త కోర్టు ఓపెన్ చేసుకొని ఇనాగ్రేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది జస్టిస్ ఎట్ యువర్ డోర్ స్టెప్ అని, కక్షిదారుడి దగ్గరికి న్యాయం వెళ్ళడం అనేది కాన్సెప్ట్, ఆబ్జెక్ట్ ఆఫ్ ఇనాగ్రేటింగ్ న్యూ కోర్ట్. అది ఒకటి. నా ప్రకారం పెండెన్సీ కూడా ఇంపార్టెంట్. ఒక్క హైకోర్టులోనే 2,36,000 కేసులు పెండింగ్లు ఉన్నాయి. 2,36,000 ఈజ్ ది పెండెన్సీ. ఎవ్రీ స్టేక్ హోల్డర్ ఈజ్ రెస్పాన్సిబుల్. కాబట్టి అందరం కలెక్టివ్గా మనం ముందుకు వెళ్తేనే, కోఆపరేట్ చేస్తేనే పెండెన్సీ తగ్గుతుంది అనేది నా వ్యూ. కలెక్టివ్గా, జాయింట్గా కేసును ముందుకు తీసుకుపోతే మాత్రమే పెండెన్సీ తగ్గుతుంది. నేను అగైన్ ఐఎమ్ రిమైండింగ్ యూ, ఎవ్రీ స్టేక్ హోల్డర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ పెండెన్సీ and every stakeholder is responsible for disposal of the cases. Credit goes to every stakeholder, not only to the judicial officer, lawyer or anybody. It goes to every stakeholder. Even credit goes to police officers, credit goes to government leaders, credit goes to public prosecutors, credit goes to other witnesses. So this is my request to all of you. Please cooperate with our officers so that they will dispose of cases at the early. కరీంనగర్ ప్రత్యేకత గురించి నేను కరీంనగర్ కోర్ట్ బిల్డింగ్ ఫౌండేషన్ అప్పుడు కూడా చెప్పాను. కరీంనగర్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్, హిస్టారికల్ కానీ, సోషలాజికల్ కానీ, పొలిటికల్గా కానీ, జాగ్రఫికల్ కానీ. మీరు యూ టేక్ ఎనీ యాంగిల్, ఈవెన్ లిటరరీ. శ్రీనారాయణ రెడ్డి గారు పుట్టినటువంటి జిల్లా ఇది, పివి నరసింహారావు గారు పుట్టినటువంటి జిల్లా ఇది, జస్టిస్ కొమరయ్య గారు పుట్టినటువంటి జిల్లా ఇది. సో ఇంత గొప్ప జిల్లా, ఇంత గొప్ప మనుషులు ఉన్నటువంటి డిస్టిక్ ఇది. సో ఇవాళ ఈ ఓదెల కోర్టు మనం ఇనాగ్రేట్ చేసుకోవడం మన అందరి అదృష్టము. తర్వాత ఈ కోర్టును మీరు అందరూ ఉపయోగించుకొని ఈ పెండెన్సీని తగ్గిస్తే బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశము. 1226 కేసెస్తో ఇక్కడ మనం కోర్టు ఈరోజు ఇనాగ్రేట్ చేసుకున్నాం. అందులో 419 కేసెస్ వచ్చేసి సివిల్ కేసెస్, 807 కేసెస్ వచ్చి క్రిమినల్ కేసెస్. సో 1226 కేసెస్తో మనం ఈరోజు కోర్టు ఇనాగ్రేట్ చేసుకున్నాం. తర్వాత 2 పోలీస్ స్టేషన్లు, బొత్కపల్లి అండ్ కాల్వ శ్రీరాంపూర్, 2 పోలీస్ స్టేషన్స్. ఉమెన్ అడ్వకేట్స్ 30% కానీ మోర్ దెన్ 30%కి వస్తే బాగుంటుందని నేను ఆశిస్తూ. సో చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్, మార్పు అనేది తప్పదు. కోర్టులు పెరుగుతుంటాయి, కేసులు పెరుగుతుంటాయి, ఓదెల కోర్టు వచ్చేస్తుంది, తర్వాత ఇంకో కోర్టు కూడా పక్కన ఇనాగ్రేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే శ్రవణ్ కుమార్ గారు చెప్పినట్టు మనకు ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్స్, తర్వాత మీడియేషన్ యాక్ట్ వచ్చింది 2023. మీడియేషన్ యాక్ట్లో ఒక చాప్టర్ ఉంది, చాప్టర్ 10, దట్ ఈస్ విత్ రిగార్డ్ టు ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ క్యాస్ట్ ఎల్డర్స్, కమ్యూనిటీ ఎల్డర్స్ ఇన్ డిస్పోజల్ ఆఫ్ ద కేసెస్. సో ఆ చాప్టర్ 10 పెట్టేసి ఎంసీపీసీ గైడ్లైన్స్ ప్రకారం మేము ఇప్పటి వరకు, ఐఎమ్ ప్రెసిడెంట్ ఆఫ్ హైకోర్టు తెలంగాణ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్, మేము ఇప్పటి వరకు రాష్ట్రంలో దాదాపు 400 మంది అడ్వకేట్స్కి మేము ట్రైన్ చేసినాం ఈ మీడియేషన్ ఎంసీపీసీ గైడ్లైన్స్ ప్రకారం. సుప్రీంకోర్టు చెప్పింది విట్నెస్ ఈజ్ ఎ గాడ్ అని. సో విట్నెస్ సాక్ష్యం చెప్పడానికి వచ్చినప్పుడు అడ్జర్న్మెంట్ తీసుకోకండి, మనం కూడా అడ్జర్న్ చేయొద్దండి, ఆఫీసర్స్ కూడా. విట్నెస్ సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు వచ్చినప్పుడు వీలైనంత వరకు
we'll try to complete it. Let us visualize that witness is a God. కక్షిదారు కూడా గాడ్గా ఉంటేనే ఇప్పుడు యాంగిల్ ఎప్పుడు కూడా పాజిటివ్ ఉండాలి తప్ప నెగిటివ్ ఉండకూడదు. కక్షిదారుడు కోర్టుకు వచ్చినప్పుడు, విట్నెస్ కోర్టుకు వచ్చినప్పుడు అదర్ సైడ్ టైం తీసుకోకుండా, మనం కూడా చీఫ్ ఎగ్జామినేషన్ టైం తీసుకోకుండా, మా ఆఫీసర్స్ కూడా అర్జెంట్ చేయకుండా ముందుకెళ్తే డిస్పోజల్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనేది నా యొక్క అభిప్రాయము. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని బోయిన్పేట గ్రామంలో ముదిరాజ్ కులస్తులు ఆషాఢమాసం పురస్కరించుకుని పెద్దమ్మ తల్లికి భారీ ఎత్తున బోనాలు సమర్పించారు. ఇంటింటి నుంచి మహిళలు నెత్తిన బోనం ఎత్తుకుని శివసత్తుల నృత్యాలు, డోలు చప్పుళ్ల మధ్య వీధుల్లో ఊరేగింపుగా బయలుదేరి పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ముదిరాజుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మ తల్లి మొక్కులు తీర్చుకోవటానికి మంథని పట్టణంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భారీగా పిల్ల పాపలతో కలిసి వచ్చి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అతి వైభవంగా నిర్వహించుకుంటున్నాము. ఇక ఈ పెద్దమ్మ దగ్గరికి చాలామంది కూడా తమ మొక్కులను తీర్చుకోవడానికి వస్తూ ఉంటారు. చాలామంది మొక్కులు కూడా తీరుస్తూ ఉంటుంది. గంగాపూరి, కూచిరాపల్లి, శ్రీరామనగర్, బోయిన్పేట, తర్వాత మంత్రి నుంచి కూడా అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి పెద్దమ్మ జాతరను ఆషాఢ మాసంలో జరుపుకుంటూ ఉంటారు. ఈ పెద్దమ్మ ముదిరాజుల, ముఖ్యంగా ముదిరాజుల కులదేవత కావున మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఇంటింటికి ఒక బోనం తీసుకొని బోనాల జాతర జరుపుకోవడం అనేది మాకు ఆనవాయితీ. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. షెల్లింగంపల్లి జోనల్ వ్యాప్తంగా సోమవారం ప్రజావాణి కార్యక్రమం. వైఎస్ఆర్సీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశం. తీన్మార్ మల్లన్నపై దాడికి నిరసనగా కల్వకుంట్ల కవిత దిష్టిబొమ్మ దహనం. న్యాయ వ్యవస్థ పట్ల ప్రజా విశ్వాసం సంరక్షణకు కృషి చేయాలన్నారు రాష్ట్ర హైకోర్టు జడ్జి మరియు పెద్దపల్లి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ కె లక్ష్మణ్. వైభవంగా పెద్దమ్మ తల్లి బోనాల జాతర. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.